మనము ఓపీడీలో చాలా కామన్‌గా చూసే క్వెషన్ ఏంటంటే విమెన్ నుంచి వైట్ డిశ్చార్జ్. దాంతో పాటు యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా. సో, దీని గురించి మనం ఇవాళ తెలుసుకుందాము. నేను డాక్టర్ కీర్తి గన్నే, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ శ్రేష్ఠ హాస్పిటల్స్, గుంటూరు. సో, ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఎందుకునొస్తుంది అంటే, మనం హైజీనిక్‌గా లేకపోవటం వల్ల, లేదంటే పార్ట్నర్ నుండి వచ్చే ఇన్ఫెక్షన్స్ వలన, అండ్ రెండోది ఈ కంటామినేటెడ్‌గా ఉన్న క్లోదింగ్ వాడటం వలన. సో, ఈ 3 థింగ్స్ కామన్‌గా చూసేవి. సో, వీటిల్లో ఏంటంటే ఈ హైజీనిక్‌గా లేకపోవటం, అంటే ఇంటర్‌కోర్స్ తర్వాత వాష్ చేసుకోకపోవటము, లేదంటే లాంగ్ స్టాండింగ్‌గా అదే అండర్ గార్మెంట్స్ యూజ్ చేయటము, తర్వాత ఈ తడి పొడి ఉన్న బట్టలు, అంటే ఈ సీజన్‌లో వానాకాలంలో బట్టలు సరిగ్గా ఆరకపోతే అట్లాంటి క్లోదింగ్ యూజ్ చేయటము, వీటిల వల్ల ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ డెవలప్ అవుతుంది. రెండవది డయాబెటిక్ విమెన్‌లో కూడా ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఎందుకనంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అనేవి తొందరగా సోకుతాయి కాబట్టి. అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎందుకుని వస్తున్నాయి అంటే, చాలామంది విమెన్ ట్రిప్పులకి వెళ్ళామండి, అక్కడ మేము వాష్రూమ్స్ యూజ్ చేయలేదండి, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. దానివల్లనే యూరిన్ ఇన్ఫెక్షన్ పెరుగుతుంది, లాంగ్ స్టాండింగ్గా యూరిన్ని హోల్డ్ చేసి ఉంచుకుంటాం వలన. సో, ఇట్లాంటివి అస్సలు చేయకూడదు. అండ్ లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి, ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్ళాలి, యూరిన్కి వెళ్ళిన ప్రతిసారి వాటర్తో వాష్ చేసుకోవాలి. వీటి వలన మనం ఇన్ఫెక్షన్స్ రాకుండా హోల్డ్ చేయొచ్చు. అండ్ ఇవి మీ పార్ట్నర్కి కూడా మళ్ళీ స్ప్రెడ్ లేకుండా ప్రివెంట్ చేయొచ్చు.